రైతు భరోసా ఎగ్గొట్టేందుకే డిక్లరేషన్ అంటూ రేవంత్ డ్రామాలు చేస్తున్నాడని నల్లగొండ జిల్లా రైతన్నలు మండిపడుతున్నారు. రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ రైతు బంధు తీసుకొస్తే మోసం చేయడానికే రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దరఖాస్తులనేవి రైతులను మోసం చేయడానికే తప్ప ఇస్తారన్న నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అవినీతిని సపోర్ట్ చేస్తున్నారని, మళ్లీ కాంగ్రెస్ నేతలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రైతు భరోసా అమలు పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల నల్గొండ జిల్లా రైతాంగం అగ్గి మీద గుగ్గిలమవుతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసుకుంటూ వస్తోంది. 2 దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టింది. ఈసారి రైతు బంధు అమలు చేస్తామన్నటువంటి ఊరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల్ని నిరాశపరిచేలాగా పెద్ద ఎత్తున ఒక కుట్ర చేస్తుందంటూ నల్గొండ జిల్లా రైతాంగం మండిపడుతూ ఉన్నారు. తాజాగా రూపొందించినటువంటి నిబంధన ప్రకారం అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలి, అదేవిధంగా డిక్లరేషన్ ఇవ్వాలి, దరఖాస్తు ఏదైతే ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుందో దాని పట్ల ఊళ్ళలో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఊళ్ళలో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసినటువంటి ఉద్దేశం లేకనే ఇన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఒప్పుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగంతో మనం ఉన్నాం. సరే, ఎట్లా ఉందండి ఊళ్ళలో ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఏం చర్చ జరుగుతూ ఉంది? ఈ రైతు భరోసా అనేది కేసీఆర్ గారు ఈ రైతులను ఉద్దేశించి ఎంతో గొప్పగా పెట్టిన స్కీము. ఆ స్కీమ్ గురించి ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మోసం చేయడం కోసమే 1 సంవత్సరం రైతు బంధు ఎగ్గొట్టారు. దాన్ని 10,000 అని 15,000 అని చెప్పిండ్రు. 15,000 అని చెప్పి కూడా ఇంత మటుకు ఇవ్వలేదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు. మాకు ఎంఆర్ఓలే పాస్బుక్లు ఇచ్చినారు. పాస్బుక్ల ప్రకారం మాకు ఎంత ఉంటుందో భూమి అనేది ఏఓల దగ్గర ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర పలానా రామారావుకు ఎంత భూమి ఉన్నది అనేది ఏఓల దగ్గర ఉంటుంది. ఆ ఏఓల ప్రకారమే ఇస్తే అయిపోయాయి. వాడు పని చేస్తానికి ఇస్తా వాళ్ళ కూడా పంట వేయడానికి ఏమి ఇవ్వలే, ఏ నెలకు గుట్టలకు ఏమి ఇవ్వలే. వాళ్ళ కూడా పంట వేసే వాటికే ఇచ్చారు కేసీఆర్. అది తప్పు, కాంగ్రెస్ పార్టీది తప్పు. మా ఊర్లో వెనిగండ్ల గ్రామ పంచాయతీలో ఏనే ఉన్నది ఏనే కట్ చేసినారు, గుట్ట ఉన్నది గుట్ట కట్ చేసినారు. పండే పంటకే ఇచ్చినారు వాళ్ళు. కేసీఆర్ గారు కూడా పండే పంటకే ఇచ్చినాడు. మీరు పండే పంటకే ఇస్తా అంటున్నారు. కానీ మీరు 5 ఎకరాలు ఇస్తారా, 10 ఎకరాలు ఇస్తారా, 15 ఎకరాలు ఇస్తారా చెప్పలే ఇంత మటుకు. కేసీఆర్ గారు మాకు 10 ఎకరాలు ఉంటే 10 ఇచ్చిండు, 15 ఉంటే 15 ఇచ్చిండు. మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది ఒక లేదు, గ్యారంటీ లేదు. అది కూడా ఇస్తారా ఇయ్యరా అనేది కూడా గ్యారంటీ లేదు. మీరు ఇవ్వదాచుకురా అది ఒకటే చెప్పండి అంతే. నాకైతే మీరు ఇస్తారని మాత్రం నమ్మకం అస్సలే లేదు కాంగ్రెస్ పార్టీ. ఏదైనా వరి పంట 6 నెలల పంట, 4 నెలల పంట, 8 నెలల 2 పంటలు వస్తాయి. పత్తి పంట 9 నెలల పంట. మరి అది 9 నెలల తర్వాత ఏం వేస్తారు? 2 పంటలకు ఇవ్వాల్సిందే వాళ్ళకు కూడా. 9 నెలల ఒక పంట కాదు కదా ఇది. మరి 4 నెలలకు ఒక పంట ఇచ్చినప్పుడు దాన్ని 9 నెలలకు ఒకటే పంట ఇస్తావా? అది కాదు. పత్తికి కూడా ఇవ్వాల్సింది 2 పంటలకు ఇవ్వాలి, వరికి 2 పంటలకు ఇవ్వాలి. ఇదంతా రైతులను మోసపూరితంగా రైతులను మోసం చేస్తానికే తప్ప ఇచ్చే ఆలోచన లేదు. 7 ఎకరాలకు 5 ఎకరాలకు అని చెప్పి మోసం చేసేదే కానీ నాకు ఇస్తాడనే గింత కూడా నమ్మకం లేదు. ఊర్లలో రైతులు మాత్రం ఈ టీఆర్ఎస్ గవర్నమెంటే పోయింది, మేము పాపం చేసినాం, తప్పు చేసినాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోగొట్టుకొని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకొని మా శరీని మేమే తెచ్చుకున్నట్టు అయింది అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు ఊర్లలో. ఇది కరప్షన్ ఎలిగేషన్ చేయడమే, కరప్షన్కు ఈయన ఎంకరేజ్ చేసుడే. మళ్ళీ ఏంటంటే ఆఫీసర్ల దగ్గర పోయి అప్లికేషన్ ఇవ్వగానే నీకు 10,000 వస్తుందిగా, నాకు 2,000 ఇస్తావా 3,000 ఇస్తావా అని. అప్పుడు డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లో వేసిండు. ఇవాళ ఇవ్వంతో అవసరం లేదు. ఇవాళ మళ్ళీ పెట్టును అంటే దీన్ని కరప్షన్ ఎంకరేజ్ చేస్తున్నట్టే. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోవాలి, కాంగ్రెస్ వాళ్ళని బతిలాడుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు నాకు 1,000 ఇస్తావా 2 ఇస్తావా అనుకోవాలి, మళ్ళీ ఆఫీసర్లను అనుకోవాలి. ఇదంతా కరప్షన్కు ఇండైరెక్ట్గా ఎలిగేషన్ సపోర్ట్ చేస్తున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు దరఖాస్తు లేకుండానే మేనిఫెస్టోలో పెట్టకుండానే రైతు బంధు అనేది వారు ఒక పెట్టుబడి సాయం కింద ఇచ్చారు. దాని యొక్క ఆసరాను రైతులు గమనించారు. అయిపోయింది. ఈయన దేవుళ్ళ మీద అన్ని ఒట్లేసి సోనియా గాంధీ మీద ఒట్టేసి 15,000 రైతు బంధు రైతు భరోసా పేరు మీద ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నోడు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా మరి దరఖాస్తు పెట్టమంటున్నాడు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది కదా, ఆ డేటా ప్రకారము నువ్వు ఎంతమందికి ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావు అనేది నువ్వు కట్ చేసుకొని ఇవ్వాలి. ఇంకోటి అవినీతి జరిగింది అంటున్నావు, అదే వీఆర్ఓలు మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నావు, మళ్ళీ అదే వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తున్నావు. అదే వీఆర్ఓలు అవినీతి చేసిరని నువ్వు అంటున్నావు. మళ్ళీ ఈ యొక్క రైతు బంధులో 22,000 కోట్లు అక్రమం జరిగిందని అంటున్నావు కదా. ఆ వీఆర్ఓలు ఎందుకు తీసుకొస్తున్నావు? మరి మళ్ళీ అవినీతి కోసమే కదా, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ రాజ్యం రైతుల మీద రుద్దడం కోసమే కదా. ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క పాలసీని రైతు వ్యతిరేక పాలసీ ఇది. రైతులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ రేపు జిరాక్స్లని, పాన్ కార్డులు ఉన్న వాళ్ళకు లేదని, తర్వాత ఉద్యోగులు లేదని, ఐటీ ఉన్న వాళ్ళకి లేదని, ఇవన్నీ కొర్రీలు పెట్టి
రైతు బంధు ఎగ్గొట్టడం కోసమే ఈ 10,000 కోట్లు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుండు ఆయన 400 ఎకరాలు తనఖా పెట్టి తెచ్చుకుండు. ఈ ఒక టర్మ్కు తెచ్చుకుండు, మళ్ళీ టర్మ్కి ఇంకెక్కడ 400 ఎకరాలు పెడతాడు? ఇస్తాడా? రైతులకు నమ్మకం లేదు ఆయనకు. రైతు అనేవాడు అబద్ధం ఆడేటోడు కాడు. వాడు ఉదయం పోతే తన భూమిని నమ్ముకునేటోడు. నువ్వు నిజాయితీ పరుడు రైతు అనేటోడు. ఆ రైతును నువ్వు శంకించడం అనేది తప్పు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల శాపమే తగులుతుంది, రైతుల ఉసిరే తగులుతుంది. ఇప్పుడు చెరుకు రైతు వేస్తాడు, చెరుకు సంవత్సరం పంట, అది 2 టర్ములు ఏడుగా. కంది పంట 9 నెలలు ఉంటుంది, దానికి ఏడు కదా. మన కొన్ని పంటలు ఉంటాయి, ఈ మామిడి తోటలు వేసిన వాళ్ళకు ఉంటారు, ఉద్యానవన పంటలు ఉంటాయి, కూరగాయల సాగు చేసుకుంటూ ఉంటాడు. వానికి 2 ఎకరాలు ఉంటుంది, 2 గుంటలు అని భూమి జాగబోను, మిగతా 1 ఎకరం 38 గుంటలకు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇవ్వడు. కాబట్టే ఇవన్నీ ఇల్లు జాగ ఉంది కాబట్టి నీ ఇయ్యను అని వీఆర్ఓ తాగడ పెడతాడు. వీఆర్ఓకు కాంగ్రెస్ లీడర్ పోయి చెప్తాడు, కాంగ్రెస్ లీడర్కు కొన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం ఈ యొక్క రైతు భరోసా అనేది భరోసా లేని రైతులను తయారు చేస్తున్నాడు. రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం దగ్గర అన్ని రకాలుగా రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారమే గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే రైతు బంధును అమలు చేసాయో అదేవిధంగా రైతు భరోసాను అమలు చేయాల్సిందే అంటూ నల్గొండ జిల్లా రైతులు గంటపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టినా, ఎలాంటి ఎగ్గొట్టే ప్రయత్నం చేసినా మరొక పోరాటం తప్పదని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.